రోజు కష్టపడి ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కువ వస్తారు. లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కలిసి నటించిన ఈ మూవీ ది ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ రివ్యూ నిన్నే రావాలి, ఏమని కొద్ది లేట్ అయింది. ఇక ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళి చూడొచ్చా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు. ఇక ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ చూద్దాం పదండి. ముందు డైరెక్టర్ పరశురామ్ గారి గురించి మాట్లాడుకోవాలి. తను ఫ్యామిలీ మూవీస్ అంటే ఖచ్చితంగా మూవీ బాగుంటుందని అయితే మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. గీతా గోవిందం మూవీ చూసాం, గీతా గోవిందం మూవీ చాలా బాగుంటుంది, అలాగే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ దానికి డిఫరెంట్గా ఉంది, అంతకేం బాగాలేదు ఫ్రెండ్స్. మూవీ మాత్రం మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ తనన్న తాగుబోతాడు. అయితే కుటుంబంలో లాస్ట్ తన తమ్ముడు బాధ్యతలు తీసుకుంటాడు. తన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చాక తన లైఫ్ ఎలా ఉందనేది మనం మూవీలో చూస్తాం. మూవీ స్టోరీ ఎప్పటిలాగే కొద్దిగా కొత్తగా తనని ఏం లేదు, కానీ చూపించే విధానం ఎలా ఉందంటే అంతగా ఏమనిపించలేదు ఫ్రెండ్స్. ఆ స్క్రీన్ ప్లే ఏంటో, ఫస్ట్ విజయ్ దేవరకొండ డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆ డైలాగ్స్ అయితే అస్సలు సెట్ కాలేదు ఫ్రెండ్స్. ముందు నాకు బాగా నచ్చిందంటే ఐరన్నే వంచాల ఏంటి డైలాగ్ ఉంది కదా అక్కడ, అండ్ కొన్ని చోట్ల ఈ మూవీ చాలా బాగుంది. అదే మన హీరోయిన్ కోసం ఒక అతన్ని కొడతారు కదా సెకండ్ హాఫ్లో, అక్కడ బాగుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ అయితే అంతగా ఏమనిపించదు. ఫస్ట్ హాఫే కొద్దిగా నయం అనిపిస్తుంది, అలా ఉంది ఫస్ట్ హాఫ్. ఇక ఓవరాల్గా ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అంటే నాకైతే ఈ మూవీలో సాంగ్స్ నచ్చినాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. మిగతా ఏం బాగాలేదు ఫ్రెండ్స్. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కూడా అంతగా ఏమనిపించలేదు నాకైతే. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆ ఫైట్స్ దగ్గరైనా కొన్ని చోట్ల బాగుంది. అండ్ కొన్ని డైలాగ్స్ కట్ చేసినట్టున్నాయి, కొన్ని సీన్స్ అయితే లేవు. అలాగే ఈ మూవీకి మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగుంది అంటే అంతగా ఏమనిపించదు ఫ్రెండ్స్. సీతారామం అండ్ హాయ్ నాన్న ఈ టూ మూవీస్కి ఈ మూవీకి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. విజయ్ దేవరకొండ అన్న డైలాగ్స్ కూడా వేరు, అసలు చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. అదండి బాబు, నేను చెప్పేది వినరా ఇంకా మీరు? నా గురించి మీకు ఇంకా తెలియదండి. తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి.